హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో ఒక అద్భుతమైన ఇల్లు, మరి మంచి కన్స్ట్రక్షన్ ఇల్లు మీ ముందుకైతే తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అలాగే సీసీ రోడ్ కూడా దీనికి కంప్లీట్ అయిపోయింది. మరి ఈస్ట్ ఫేసింగ్లో హౌజు కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఈశాన్య మూలకు ఏదైతే చూస్తున్నామో మరి ఈశాన్య మూలకు బోరు, అలాగే సంపు, దీనికైతే అన్నీ అయితే మరి ఫెసిలిటీస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మరి మెయిన్ రోడ్డుకు దగ్గర చూసే వాళ్ళకు, మరి నియర్ బైలో మెట్రో స్టేషన్కు దగ్గర చూసే వాళ్ళకు, బస్ వై రోడ్డుకు దగ్గర చూసే వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ మరి చాలా అద్భుతంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మరి 2 BHK ఇచ్చారు. మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK అయితే ఇచ్చారు. మరి ఏదైతే మెట్ల కింద చూస్తున్నామో ఒక అడిషనల్గా వాష్రూమ్ ఇచ్చారు. సో అలాగే మెట్ల కిందతో పాటు మనకు నార్త్ సైడ్లో కూడా వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో ఇది వచ్చేసి మరి ఈస్ట్ సైడ్లో ఇచ్చారు. ఇది సింహద్వారం కాబట్టి మరి ఇండియన్ టేకుడ్ తోటి చేసిన మంచి క్వాలిటీతో ఉన్న ఇండియన్ టేకుడ్ తోటి చేసిన డోర్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఓనర్సు మరి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీ కాబట్టి వర్క్ విషయంలో కానీ అలాగే మరి మెటీరియల్ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా హౌస్ అయితే చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు. కింద వచ్చేసి మరి టైల్స్ విషయంలో అలాగే మరి పెయింట్ విషయంలో కానీ మంచి లైట్ కలర్స్ వేసి హౌస్ అయితే మంచి అద్భుతంగా లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్కు పక్కనే చూసినట్టయితే మరి హాల్ ఏదైతే ఉన్నదో హాల్ వచ్చేసి మరి 4 మూలలో స్క్వేర్లో ఉంది. ఈ ఏరియాలో మీరు సోఫా సెట్స్ కానీ చైర్స్ కానీ వేసుకుంటే కూడా టీవీని ఇక్కడ పెట్టుకుంటే టీవీ చూడడానికి అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో మరి 2 BHK అయితే మీకు ఆల్మోస్ట్గా 10 నుంచి 12,000 వరకు అయితే రెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఇది వచ్చేసి మరి ఈ ఏరియాలో మరి డైనింగ్ టేబుల్ పెట్టుకోవడానికి డైనింగ్ సెక్షన్లా కూడా అవకాశం ఉంది. మరి ఓపెన్ కిచెన్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గది ఇచ్చారు. ఒకవేళ మరి గ్రౌండ్లో కూడా మీరు ఒకవేళ కబోర్డ్ వర్క్, ఫర్నిచర్ వర్క్ కూడా ఫ్యూచర్లో కూడా మీరు చేపించుకునే అవకాశం అయితే ఉన్నది. ఈ ప్రాపర్టీ వచ్చేసి ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్లో చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇందులో ఈజీగా కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ తిరగడానికి అవకాశం ఉంది. కింద మరి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఈ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మన వెస్టర్న్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మెట్ల కింద ఒకటి వచ్చి మనకి ఇండియన్తో కూడుకున్న వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి టోటల్గా మరి పైన ఉండే ఓనర్స్ ఉండడానికి ఎలా కన్స్ట్రక్షన్ చేశారైతే ఒకసారి పైకి వెళ్ళదు చూద్దాము. టోటల్ మనకు ఫుల్ ఫర్నిచర్ అయితే మరి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మరి కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ డైమెన్షన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మరి పైకి వెళ్ళి ఓనర్స్ ఉండడానికి ఎలా కన్స్ట్రక్షన్ చేసినా కూడా పైకి వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. వచ్చేసి మరి ఫస్ట్ ఫ్లోర్లో చూడవచ్చు. ఏదైతే మనం వెంటిలేషన్ చూస్తున్నామో చాలా అద్భుతంగా చుట్టూ కూడా మనకు ఒకవేళ ఏరియాలో మరి పవర్ కటింగ్ ఏరియాలో ఏదైనా ఉన్నా కూడా చుట్టూ అయితే మరి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఈ హౌస్కి అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మరి నార్త్ సైడ్ 2.5 feet గల్లీ ఇచ్చారు. నార్త్ సైడ్లో కూడా మన డెడ్ ఎండ్లో చూసినట్టు అడిషనల్గా ఒకటి వాష్రూమ్తో పాటు వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈస్ట్ సైడ్ చూడొచ్చు. సింహద్వారం అనేది ఇండియన్ టేకుడ్ మంచి క్వాలిటీతో ఉన్న ఇండియన్ టేకుడ్ తోటి చేసిన ఒక డోర్ అయితే దీనికి ఇన్స్టాలేషన్ చేశారు. మరి ఈస్ట్ సైడ్లో సింహద్వారం అనేది ఈస్ట్ సైడ్లో ఇచ్చారు. హాల్ చూడొచ్చు. హాల్ వచ్చేసి 4 మూలలు స్క్వేర్లో ఉన్నది. మరి సోఫా సెట్స్ ఇక్కడ వేసుకున్నా కూడా, టీవీ నోటి ఇక్కడ పెట్టుకున్నా కూడా, మీరు ఎంత పెద్ద టీవీ కూడా ఈ ఏరియాలో మీరు ఇన్స్టాలేషన్ చేసుకున్నా కూడా టీవీ చూడడానికి అయితే మంచి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో టోటల్గా ఫుల్ ఫర్నిచర్ అయితే చేశారు. టోటల్గా దీనికి ఫుల్ ఫర్నిచర్ చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఒకటి, అలాగే మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు టోటల్గా ఫుల్ ఫర్నిచర్ అయితే చేశారు. మీకు దీనికి తీసుకుంటే ఏంటంటే మరి కబోర్డ్ వర్క్ చేసుకునే అవకాశం అయితే మీకైతే అవసరం లేదని చెప్పుకోవచ్చు. టోటల్గా ఫుల్గా మరి కబోర్డ్ వర్క్ చేశారు. సో అలాగే చూసుకున్నట్టయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, అలాగే మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూము, టీవీ యూనిట్ దగ్గర కూడా మనకు కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు. మరి కిచెన్ చూడొచ్చు. కిచెన్ వచ్చేసి మరి ఓపెన్ కిచెన్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి టోటల్గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే మరి డైనింగ్ సెక్షను, డైనింగ్ టేబుల్ కూడా ఈ ఏరియాలో పెట్టుకున్నా కూడా చుట్టూ తిరగడానికి అవకాశం ఉంది. కిచెన్ వచ్చేసి చాలా స్పేసెస్గా ఉంది కాబట్టి మీరు ఏరియాలో మరి డైనింగ్ సెక్షన్ లాగా పెట్టుకున్నా కూడా, డైనింగ్ టేబుల్ పెట్టుకున్నా కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. మరి పూజ గది చూడొచ్చు. పూజ గది అనేది కూడా సపరేట్గా మరి దీనికి సపరేట్గా డోర్ అయితే ఇచ్చారు. పూజ గది కూడా మీరు మంచిగా దగ్గర ఉండి
మరి డోర్స్ కానీ అలాగే పెయింట్స్ కానీ ఫర్నిచర్ వర్క్ కానీ మంచి హై క్వాలిటీతో అయితే ఈ ప్రాపర్టీ అయితే కన్స్ట్రక్షన్ చేశారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి కింద చూడొచ్చు, అలాగే పైన కూడా ఫాల్ సీలింగ్ కానీ మరి పెయింట్స్ కానీ కింద ఫ్లోరింగు మంచి హై క్వాలిటీతో ఉన్న టైల్స్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో చూడొచ్చు. కింగ్ సైజ్ బెడ్ వేసుకున్న చుట్టూ అయితే మీకు ఒక 1.5 ఫీట్ అయితే మీకు ఇక్కడ 3 ఫీట్ వరకు ఇక్కడ ఏరియాలో తిరగడానికి, అలాగే అక్కడ సైడ్ కూడా 1.5 ఫీట్ అయితే మీకు ఈ ఏరియాలో ప్లేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా టోటల్గా కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ చేశారు. టోటల్గా వచ్చేసి మనకు కబోర్డ్ వర్క్ చేశారు. మరి ప్రాపర్టీ డైమెన్షన్ చూసినట్టయితే ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, అలాగే మరి డెప్త్ వచ్చేసి 40, 27 × 40 మనకు 120 గజాలు. G+1 హౌస్, గ్రౌండ్ వచ్చేసి 2 BHK, అలాగే మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK అయితే ఇచ్చారు. ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1 కోటి, ప్రైస్ వచ్చేసి మనకు 1 కోటి రూపాయలు అయితే చెప్తున్నారు. 1 CR బడ్జెట్ అయితే ఈ ప్రాపర్టీకి అయితే ప్రైస్ అయితే మరి కోడ్ చేస్తున్నారు. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్లో వచ్చేసి అల్మాజ్గూడ విలేజ్లో వచ్చింది. ఈ అల్మాజ్గూడ అనేది ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉన్నది. ఏదైతే మరి అల్మాజ్గూడ మెయిన్ రోడ్ ఏదైతే ఉన్నదో బస్వై రోడ్కు జస్ట్ 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ మరొకసారి చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు 27, అలాగే డెప్త్ వచ్చేసి 40, 120 గజాలు. ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు 5 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్. ఒకసారి మరి చుట్టూ సరౌండింగ్ కూడా ఎలా ఉన్నది కూడా ఒకసారి పైకి వెళ్ళి అయితే చుట్టూ సరౌండింగ్ కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. మరి చుట్టూ కూడా చూడొచ్చు. ఈ ఏరియాలో ఆల్మోస్ట్గా టోటల్గా వచ్చేసి మనకు అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, G+2, G+3 అయితే ఈ ఏరియాలో ఉన్నాయి. మొత్తం చూడొచ్చు చుట్టూ సరౌండింగ్. చాలా లొకేషన్ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషను. మరి 1 కోటి రూపాయలలో మనకు G+1 అనేది దొరకడం కూడా చాలా కష్టం అని చెప్పొచ్చు. ఏదైతే ప్రైస్ చెప్తున్నారో ప్రైస్ అనేది స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎలాంటి మరి ఎఫ్టీలో కానీ అలాగే మరి బఫర్ జోన్లో అయితే లేదు. ఈ ప్రాపర్టీ మీద మీరు 80 నుంచి ఒక 70 నుంచి 80% వరకు కూడా దీనిపైన బ్యాంక్ లోన్ కూడా మీరు తీసుకోవచ్చు. దీనిపైన మీ ప్రొఫైల్ బాగుంటే 70 నుంచి 80% వరకు అన్ని బ్యాంకులలో, అన్ని గవర్నమెంట్ బ్యాంకులలో మరి మీరైతే లోన్ అయితే తీసుకునే అవకాశం అయితే దీనికి ఉన్నది. మరి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళు లేట్ చేయకుండా ఫైనాన్స్ కొత్త నెంబర్కి అయితే కాల్ చేయండి. మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో ప్రాపర్టీ, మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు మరో ప్రాపర్టీ తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు సెలవు. అదేవిధంగా మరి మీరు ఏరియాలో ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో, ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.